మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. కొడాలి నాని రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా పరిచయం చేయటం అవసరమైనటువంటి పేరు. గుడివాడ నుంచి అనేక మార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, మాస్ లీడరు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇతన్ని ముద్దుగా బూతుల శాఖ మంత్రి అని పిలుచుకుంటారు. కారణం బూతులతోటి విచ్చలవిడిగా విరుచుకుపడేవాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మీద, ఆయన కుటుంబం మీద, నారా లోకేష్ మీద, ఆయన పుట్టుక మీద, పవన్ కళ్యాణ్ మీద, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద ఇష్టారాజ్యంగా ఆ నుంచి అమహా వరకు ఉన్న బూతులన్నీ వాడుతూ మాట్లాడేటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ఏమని అంటే చాలు చొక్కా విరుచుకొని వచ్చి ప్రెస్ మీట్లో పెట్టే వ్యక్తి. ఇలా ఈ కొడాలి నాని ఎక్కడ? కొడాలి నాని అనుచరులు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్నారు. ఒక్క రోజులోనే 9 మంది అరెస్ట్ అయ్యారు. గతంలో గుడివాడలో అక్కడ టీడీపీ లోకల్ లీడర్గా ఉన్నటువంటి రావ్ వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణం మీద దాడి చేసిన కేసులో 9 మంది కొడాలి నాని అనుచరులు అరెస్ట్ అయ్యారు. ఇంకొక ప్రధాన నిందితుడి కోసం వెతుకులాట స్టార్ట్ చేస్తున్నారు. మరి కొడాలి నాని అనుచరులు అరెస్ట్ అయినప్పటికీ కూడా గడ్డం గ్యాంగ్ అంటారు ముద్దుగా అక్కడ. కానీ వాళ్ళు అరెస్ట్ అయినప్పటికీ కూడా కొడాలి నాని వాళ్ళని చూడటానికి కానీ, వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకోవడానికి కానీ అక్కడికి రావటం లేదు. ఇప్పుడు కొడాలి నాని ఎక్కడ? ఏపీ పోలీసులు ఎప్పటి నుంచే వెతుకుతున్నారు. కొడాలి నాని అనుచరులు కూడా ఇవాళ వెతుకుతున్నారు. నాని ఎక్కడైనా కనబడితే మీరు కూడా కామెంట్ చేయండి, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారాన్ని ఇవ్వండి. ఇప్పుడు కొడాలి నాని మీద అనేక ఆరోపణలు వినపడుతున్నాయి. మొన్న మధ్యన వైజాగ్లో ఒక లా స్టూడెంట్ కంప్లైంట్ చేసింది. గతంలో బూతులతో విరుచుకుపట్టి చంద్రబాబు నాయుడిని, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, గతంలో కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అలాంటి వ్యక్తిని, ఆయన కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ని, ఆయన కుటుంబాన్ని, నారా లోకేష్ని, ఆయన వ్యక్తిత్వాన్ని విస్తారితం తిట్టినటువంటి కొడాలి నాని మీద చర్యలు తీసుకోవాలని వైజాగ్లో ఒక లా స్టూడెంట్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు తర్వాత విచారణ కోసం పిలుద్దామని వైజాగ్ పోలీసులు ప్రయత్నం చేస్తే కొడాలి నాని ఇంతవరకు టచ్లోకే రాలేదు. ఎక్కడైనా గుడివాడలో ఉన్నాడని వెతుకుతుంటే అక్కడ టచ్లోకి రాని పరిస్థితి. ఎక్కడున్నాడు కొడాలి నాని? ఒకనాడు జగన్మోహన్ రెడ్డి జీవితకాలం ముఖ్యమంత్రి అనుకొని, వైసీపీ చిరకాలం అధికారంలో ఉంటుందనుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి కాగలిగితే ఆయన షూ తుడుస్తూ బతుకుతానని చెప్పాడు కొడాలి నాని. మరేమైనా చంద్రబాబు నాయుడు ఇంటికాడ షూ తుడవటానికి రెడీగా ఉన్నాడా అని నేను ఆ మాట అంటున్నాను కాదు, నాకు ఇష్టమేం లేదు కొడాలి నాని అంటాం. కానీ ఈయన మాట్లాడిన మాటలు అలాంటివి. అవి ఒకసారి గుర్తు చేయాలి కదా. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే మంత్రి స్థాయికి పోయిన తర్వాత హుందాగా ఉండాలి. ఆ హుందాతనాన్ని మర్చిపోయి ఇష్టారీతన మాట్లాడాడు కొడాలి నాని. ఒక లారీ డ్రైవర్ని ఎమ్మెల్యేగా చేసిన టీడీపీ. ఫస్ట్ లారీ డ్రైవరు, తర్వాత హరికృష్ణ గారి దగ్గర కారు డ్రైవరు. ఆ కుటుంబానికి దగ్గరయ్యి జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్ మేరకు 2009లో టీడీపీ టికెట్ తెచ్చుకొని గుడివాడ నుంచి గెలిచి, తర్వాత వైసీపీలోకి వెళ్ళి వరుసగా 2 సార్లు గెలిచి, ఇక జీవితాంతం గుడివాడ ఆయనకేదో రాసిచ్చినట్టు, వైసీపీయే అధికారంలో చిరకాలం ఉంటుంది అనుకున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారే పూర్తిగా జీవితాంతం ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడని అనుకొని భ్రమించి తనకి రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని, ఆయన కుటుంబాన్ని ఇష్టారీతిన తిట్టినటువంటి కొడాలి నాని మరి వాళ్ళ చట్టానికి సమాధానం చెప్పాలి కదా. పోలీసు విచారణకు హాజరు కావాలి కదా. కేసులు పడతా ఉంటే వాటి సమాధానం చెప్పుకోవాలి కదా. ఓడిపోయిన తర్వాత కొడాలి నాని ఎక్కడ? మనకు అంతున్న సమాచారం ప్రకారం రాజకీయాలకు కూడా కొడాలి నాని గుడ్ బై చెప్పబోతున్నారు అనేది వినపడుతున్న మాట. ఎందుకంటే ఇప్పటికీ అనేక మంది రాజకీయాలకు గుడ్ బై చెప్తూ రాజీనామాలు పర్వం చేస్తున్నారు కదా. ఫస్ట్ ఆళ్ళ నాని కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా లేకిచ్చి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కలిగి ఇప్పుడు టీడీపీలో జాయిన్ అవుతున్నాడు. ఇప్పుడు కొడాలి నాని ఎట్టిపోతాడు? కొడాలి నాని ఏమో టీడీపీలోకి, జనసేనలోకి రానివ్వరు. ఆయన అంటే సాఫ్ట్ పర్సన్ ఆళ్ళ నాని కాబట్టి రానిచ్చారు. కొడాలి నాని సాఫ్ట్ పర్సన్ కాదు కదా, అతిగా పైత్యాన్ని ప్రదర్శించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా టీడీపీలోకి, జనసేనలోకి రానివ్వరు. బీజేపీ తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏ పార్టీలోకి వెళదామన్నా అవకాశం లేనటువంటి పరిస్థితి. ఉంటే వైసీపీలో ఉండాలి, లేదా రాజకీయ సన్యాసం తీసుకోవాలి. 2 ఆప్షన్స్. ఈ 2 ఆప్షన్స్లో కొడాలి నాని ఏమెంచుకుంటాడు? వైసీపీలో ఉంటే కేసులు, అరెస్టులు, భయాలు అనేది కొడాలి నానికి కనపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ తప్పించుకుంటే, రాజకీయ సన్యాసం చేసుకుంటే తప్పించుకోవచ్చు అని ఒక ఆలోచన కొడాలి నాని చేయొచ్చు కాక. కానీ మాలాంటి వాళ్ళని చెప్పేది ఏంటంటే, రాజకీయ సన్యాసం తీసుకున్నా లేదా పార్టీ మారినా
ఆరోపణలన్నీ కూడా నిగ్గు దాల్చాల్సిందే. ఇప్పుడు కొత్తగా రేషన్ బియ్యం పట్టివత మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం వేల కోట్ల టన్నులు కాకినాడ పోర్టు ద్వారా ద్వారంపూడి సోదరులు ఇతర దేశాలకు తరలించి అమ్మి వేల కోట్ల రూపాయలు చేసుకోవటం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. దీనికి గతంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కొడాలి నాని, ఈ పౌర సరఫరాలు ఇవన్నీ చూసినటువంటి వ్యక్తి కొడాలి నాని. మరి ఇప్పుడు కొడాలి నాని ఆ రేషన్ బియ్యం కుంభకోణానికి సంబంధించి సమాధానం చెప్పి తీరాలి. 25,000 కోట్ల రూపాయలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన సోదరులు సంపాదించుకున్నారనేటువంటి ఆరోపణలకు సంబంధించి దానికి కొడాలి నానికి ఎంత కమిషన్ వచ్చింది, రేషన్ బియ్యంలో పందికొక్కుల్లా తిన్న దాంట్లో ఎవరి వాటా ఎంత తేలాలి. ఇప్పుడు అవినీతి తిమింగలాలు వాళ్ళు తిన్న డబ్బులు బయటికి రావాలి. కాబట్టి కొడాలి నాని ఖచ్చితంగా పోలీసు విచారణకు సహకరించాలి, ప్రభుత్వానికి సహకరించాలి, విచారణకు హాజరు కావాలి. గతంలో ఓడిపోయిన తర్వాత 1-2 సార్లు కనపడ్డాడు వైసీపీ సమీక్షల్లో. ఇప్పుడు అక్కడ కూడా కానరాని పరిస్థితి, ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి. ఎందుకంటే కొడాలి నానికి బాగా తెలుసు, బయట రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు, ప్రజల మొహం చూసే పరిస్థితి లేదు, అనుచరులు కూడా మొహం చాటేస్తున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కొడాలి నాని అనుచరులు అరెస్ట్ అవుతున్న సందర్భంలోనైనా కొడాలి నాని బయటికి వస్తాడా, సమాధానం చెప్తాడా అనేది చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. గుడివాడ ప్రజలు అడుగుతున్నారు, వైసీపీ నాయకులు అడుగుతున్నారు, వైసీపీ కార్యకర్తలు అడుగుతున్నారు, ఇతని బాధితులు అడుగుతున్నారు. కొడాలి నాని ఎక్కడున్నాడు, జంప్ అయ్యాడా, అసలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాడా, విదేశాలకు జంప్ అయ్యాడా? ఇది కీలకంగా అందరూ అడుగుతున్న మాట. ఇప్పటికీ అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి, అనేక కేసులు కూడా బుక్ అవుతూ ఉన్నాయి. కంకర తిన్నాడని, మట్టి తిన్నాడని, భూములు తిన్నాడని అనేక కేసులు నమోదవుతున్న క్రమంలో కొడాలి నాని ఎంత దూరం పోయినా సరే పట్టుకు రావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. సప్త సముద్రాలని మన జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, సప్త సముద్రాలు దాటిపోయినా నేను వదలను అని చెప్పేసి. అలా వీళ్ళని వదలకూడదని చెప్పేసి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, గుడివాడ ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కొడాలి నాని అనుచరులు అరెస్ట్ అవుతున్న సందర్భంగానైనా కొడాలి నాని బయటకు వస్తాడా రాదా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది.